మధ్యప్రాచ్యంలో యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తెల్లవారుజాము నుంచే విరుచుకుపడ్డాయి. బాంబు పేలుళ్లతో టెహ్రాన్ దద్దరిల్లింది. ప్రతిగా తెల్లవారుజామునే ఇజ్రాయెల్, సౌదీ, కువైట్లపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కువైట్లే లక్ష్యంగా ఈ తెల్లవారుజామున ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. చమురు నిక్షేపాలతో నిండిన తమ తూర్పు ప్రాంతంపైకి వచ్చిన 2 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. తమ దేశ ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై దాడి చేయడానికి వచ్చిన 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డు కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధమైన సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ తాజా దాడులకు దిగింది. యుద్ధం స్వల్పకాలమే ఉంటుందని సోమవారం రిపబ్లికన్ ప్రతినిధులకు ట్రంప్ చెప్పారు. కాసేపటికే హోర్ముజ్ జలసంధిలో చమురు సరఫరాను ఆపితే ఇరాన్పై 20 రెట్లు గట్టిగా దాడి చేస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైన్యం దాడులు ఉధృతం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున టెహ్రాన్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోవడం, గాలిలోనే అవి పేలిపోవడాన్ని చైనా మీడియా గ్రూప్ చిత్రీకరించిన దృశ్యాలు ధృవీకరించాయి. ఇరాన్లోని సీఎంజీ ప్రతినిధి ప్రకారం టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిన తూర్పు టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రం ఇంకా మండుతూనే ఉంది. అక్కడి నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. యుద్ధం ఎప్పుడు ముగియాలో ఇరానే నిర్ణయిస్తుందని రెవల్యూషనరీ గార్డు ప్రతినిధి అలీ మహమ్మద్ నైని చెప్పారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్, విదేశీ విధాన సలహాదారు కమల్ ఖరాజీ చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఇతర దేశాలు ఆర్థిక ఒత్తిడి ద్వారా జోక్యం చేసుకుంటే తప్ప ఇకపై దౌత్యానికి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో కనీసం 1230 మంది, లెబనాన్లో 397 మంది, ఇజ్రాయెల్లో 11 మంది మరణించారు. 7 అమెరికా సైనికులు మృతి చెందారు.